హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నాకైతే వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే జలుబు అస్సలు వదిలిపోనంటుంది నన్ను. ఎందుకో ఫ్రెండ్స్ ఈసారి ఎక్కువ అయిపోయింది. అందుకే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు అయితే పిల్లలకు క్యారీ ఏం చేస్తున్నానంటే, ఈ మధ్య కూరలు కూడా నేను చూపించడం లేదు, ఎందుకంటే అడవడి ఎక్కువ, పని ఎక్కువ అయిపోయింది కాబట్టి చూపించడం లేదు. ఈరోజైతే ఈజీగా చేసుకుంటే ఒక పచ్చడి చూస్తున్నారు కదా, ఇందుకు ఏమేం కావాలనో గోంగూర పచ్చడి. గోంగూర అయితే ఊళ్ళోకి వచ్చింటే తీసుకునే ఫ్రెండ్స్, ఒక కట్ట బాగా ఒలిసి కడిగి ఇందులో తులులు గిన్నెలో వేసి పెట్టుకున్నాను. నీళ్ళన్నీ కూడా కొన్ని బాగా ఉడికిపోయినాయి చూడండి. అందులోకి కావాల్సింది ఈ పచ్చడి అయితే పచ్చిమిరకాయలు వేసి దంచుకోవచ్చు, ఎండుమిరకాయలు శనగకాయలు వేసి దంచుకోవచ్చు, ఎలాగైనా దంచుకోవచ్చు. కానీ నేను కూడా ఈ పచ్చడి కనీసం ఒక 5 రకాలు చేస్తాను. ఇప్పుడైతే ఇది కొత్త రకం. ఈ పచ్చడి చాలాసార్లు చేసిన ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఇలా చేస్తే మామూలుగా చేస్తే అంత ఇష్టంగా తింటారు కానీ అంతగా తింటారు. అన్నీ తినాలి కదా అని చెప్పి నేను వెరైటీగా చేస్తాను పిల్లలకి. ఈరోజు అయితే ఈ పచ్చడి చూడండి. టమోటా నేనైతే ఒక తెల్లగడ్డ వేసుకున్నాను, కావాలంటే మీరు ఇంకొక గడ్డ వేసుకోవచ్చు. నేనైతే ఒక గడ్డ వేసుకున్నాను. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమోటా, ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, పసుపు, ఉప్పు. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ పచ్చడికి కావాల్సినవి ఆల్మోస్ట్ మొత్తం పెట్టేసినాను, ఉప్పుతో సహా. అంతే చూడండి, ఎంత టేస్టీగా ఉంటుంది, ఎంత బాగుంటుంది ఈ పచ్చడి. ఒక్కసారి చేసుకున్నారనుకో మళ్ళీ ఇదే చేసుకున్నాము. పచ్చడి దంచుకోవాలి, రోటి పచ్చడి కూడా అవసరం లేదు, అంతా కళాయిలోనే అయిపోతుంది పచ్చడి. ఎలా చేస్తాను మీకు చూపిస్తా చూడండి. ఈ పచ్చడికి కావాల్సిన రెసిపీ ఈ వస్తువులు అన్నీ కట్ చేసుకొని ఒలుచుకుంటే పచ్చడి చేయడం అయితే కష్టమేం కాదు. ఇప్పుడైతే కళాయి పెట్టాను కదా, వేడి ఎక్కింది, ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేయాలి, ఎందుకంటే ఈ పచ్చడి దంచేదిలే, మళ్ళీ ఏం లే, ఆయిల్లోనే చాలా బాగుంటుంది. అన్నంలో కొంచెం వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఈ పచ్చట్లే కాంబినేషను ఎండు ముక్కలు వేయించుకుంటే ఇంకా అస్సలే చెప్పాల్సిన పనిలే, అంత బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, కొన్ని ఆవాలు చుట్టుపట్ట వనంగానే మనం వేసి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసేసినాను. కొంచెం ఇలా ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి కదా ఫ్రెండ్స్, అందుకు కొంచెం. ఇప్పుడైతే తెల్లగడ్డ, అది కొంచెం అలా ఎర్రగా యాగ్గానే ఎర్రగడ్డ వేగినాయి కదా ఎర్రగా. ఇప్పుడైతే ఎర్రగడ్డ, ఎర్రగడ్డ కొంచెం అలా యాగానే టమోటా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. అన్నీ వేసాయి కదా, ఇప్పుడైతే టమోటాలే ఎక్కువ ఉన్నాయి, ఆకే ఉంది అనుకుంటాను. టమోటాలు ఎక్కువే వేయాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడికి, టమోటాలే టేస్ట్. కొద్దిసేపు అలా మగ్గనిద్దాము. ఈ లోపల అన్నం ఉంచుతాం ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ ఎక్కువ పెట్టినాము. మధ్యాహ్నం కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. మాకు బట్టలు ఉన్నాయి ఈరోజు ఉతికేటి, అందుకే ఒకేసారి చేసి సరిపోద్ది ఫ్రెండ్స్. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం. కొంచెం మగ్గినాయి. అంతా కళాయిలోనే అయిపోతుంది పచ్చడి. స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి. ఏమి కష్టం అనేది ఉండదు, అన్నీ కట్ చేసుకోవడం. చూసారు కదా, అవి కొంచెం మగ్గినాయి కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గోగు కూడా ఇందులోనే పెట్టేయాలి. మ్యాక్సిమం దీంట్లోనే బాగా మెత్తగా అయిపోతుంది గోగాకు. కొంచెం ఎక్కడైనా అలా ఉంటే గెంటితో కానీ పప్పు గుత్తు కానీ అలా అనుకుంటే సరిపోతుంది, దంచాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. నేను చూపిస్తాను కదా మీకు ఎలా ఉంటుంది. కడిగి బాగా తుల్లిండి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆకు కొంచెం ఇలా మూసి పెడితే కొద్దిసేపటికి మగ్గిపోతుంది. పైకి వచ్చేస్తుంది కదా, కొద్దిసేపు ఇలా మూత పెట్టేసినామనుకో ఆకంతా చక్కగా మగ్గిపోతుంది. తర్వాత అయితే బాగా కలబెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాలు అలా వదిలేసినాను.
చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడైతే మనం కలబెట్టుకున్నాం బాగా నీట్గా ఎందుకు అడుగైతే అంటుంది, ఎందుకంటే టమోటాలో వాటర్ వస్తుంది కాబట్టి అడుగైతే అంటుంది. బాగా చక్కగా అంతా కలబెట్టుకోవాలి. ఆకులోనే నెమ్ము ఉంటుంది కాబట్టి మాడి అయితే పోదు. చూడండి ఫ్రెండ్స్, అంతా బాగా కలిపెట్టేసాను. ఇప్పుడు ఇంకా ఆకు ఉడకలా కాబట్టి ఇంకా కాసేపు అలాగే మూసిపెట్టేస్తాం. ఆకు బాగా ఉడికే వరకు నూనెలోనే ఉడికేస్తుంది అంతా. ఈ పచ్చడి కాంబినేషను ఎండు ముక్కలు ఫ్రెండ్స్. ఎండు ముక్కలు అయితే నానబెడతాను, మధ్యాహ్నం అయితే ఎంచుతాను. పిల్లలకైతే లేదు, ఇంటికి వచ్చిన తర్వాత అయితే తింటారు. భలే ఉంటుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. చూడండి బాగా ఎండిపోయినాయి కదా, గలగలగలగలని గాజులాగా. ఇవి అయితే బాగా ఒక 2-3 గంటలన్నా నానాలి. 11 వరకు బాగా నాననిచ్చి 11 గంటలప్పుడు అయితే వేస్తాను. అందుకే ఒకేసారి కుక్కర్లో వేసేసిన. కుక్కర్లో పెట్టేస్తే 2-3 ఇద్దలకు బాగా ఉడికిపోతాయి, నానుతా ఉంటాయి. గోంగూర పచ్చడి కాంబినేషన్. మధ్య మధ్యలో ఇలా కిందికి దించుకొని బాగా కలబెట్టి మళ్ళీ అయితే స్టవ్ మీద పెట్టాలి ఫ్రెండ్స్. ఇలా కొద్దిసేపు అలా చేయాలి, లేకపోతే ఉడకదు కదా. బాగా కలబెట్టుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలబెట్టినాను. ఉడకడం అయితే ఇంకా ఉడకలా, ఇంకా కొంచెంసేపు అందులో పిల్లలు దోశ వేస్తాను. ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. అందుకు ఇప్పుడు లాస్ట్లో పసుపు కల్లుప్పు పెట్టుకున్నాను కదా ప్లేట్లో, ఇప్పుడైతే వేసినాను. ఫస్ట్ వేస్తే గోగాకు సరిగ్గా ఉడకదు, అందుకని నేను ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇంక 2 సేపు ఉండిచ్చా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉప్పు పసుపు వేసేట్టుగా బాగా అంతా కలదిప్పుకొని మళ్ళీ కొద్దిసేపు అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద. కొంచెం జస్ట్ మళ్ళీ ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసి చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దగ్గర పడేసిన పచ్చడి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఉప్పు కూడా టేస్ట్, ఆ స్మెల్కే తినాలా అన్నం అనిపిస్తుంది, అంత టేస్ట్ ఉన్నది. ఉప్పు కూడా సరిపోయింది. మీరు ఉప్పు అయితే మళ్ళీ ఒకసారి చూసుకొని వేసుకోండి. ఎంత కొమ్ములు తిరిగిన వాళ్ళైనా గోవా పచ్చళ్ళు మామిడికాయ పచ్చళ్ళు కరెక్ట్గా వేయలేరు. నేను కూడా ఇప్పుడు 4 కల్లులు వేసిన తక్కువ ఉంటే మళ్ళీ చూసుకొని ఉప్పు వేసుకోండి. ఒకవేళ చూడండి రోట్లో దంచినట్టు అయిపోయింది పచ్చడి. మీకు ఒకవేళ అంత మెత్తగా రాలేకపోయి ఎక్కడైనా టమోటాగా తెల్లగడ్డగా గోగాకు కొంచెం ముద్దు ఆకులుగా ఉంటే పప్పు గుత్తి తీసుకొని కొంచెం అలా ప్రెస్ చేయండి. నేనైతే ఏం చేయలేదు, నాకు ఇలాగే అలవాటు కాబట్టి నేను బాగా మెత్తగానే, నేను కళ్ళలో పెట్టినప్పుడల్లా గెంటుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ వస్తాను. అందుకే నాకు చక్కగా వచ్చేస్తుంది. ఇలా అనుకుంటూ వచ్చేస్తాను. ఇంకా కలబెడతానే ఉంటాయి కదా పొద్దు. అలా ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ పచ్చడి. క్యారీకి అయితే వేసాడు. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో గోంగూర పచ్చడి. ఇది ఒక 10 రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే వాటర్ అస్సలు తాగలేదు. చూసినారు కదా, దంచి నెట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 4-5 రోజులైనా ఒక ఇద్దరే ఉన్నారనుకోండి కొంచెం అయితే నేను అన్నం కలుపుకోవచ్చు. పచ్చడి దంచుకుంటే అయిపోదు, అలాంటి వాళ్ళకి ఒక వారం అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే. రోటి పచ్చడి దంచకుండానే కళాయిలోని అన్నీ నేను ఏమేమి వేసాను చూపించాను కదా. ఉప్పు అయితే మళ్ళీ చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. నాకు కూడా ఉప్పు తగ్గింది, మళ్ళీ నేను వేసుకున్నాను, ఇప్పుడు చూపిలా మీకు. ఓకేనా? పచ్చడి నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ఇలా చేసుకోవాలనుకుంటే ట్రై చేయండి, చేసుకోండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరి నాగధార ఛానల్కు మీ అవసరం, మీ సపోర్ట్ ఎంతో కావాలి. బాయ్.